కూటమి ప్రభుత్వంపై విశాఖ జీవీఎంసీ కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులన్నీ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 13 నెలల నుంచి 460 కోట్ల బిల్లులు బకాయి ఉన్నాయంటున్నారు. కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి పనులు చేశామని బిల్లులు చెల్లించలేకపోవడంతో వడ్డీలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు జీవీఎంసీ కాంట్రాక్టర్లు. బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న జీవీఎంసీ కాంట్రాక్టర్ల పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. జీవీఎంసీ నుంచి రావాల్సిన 460 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని చెప్పి జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతామని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ బిల్లుల గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ప్రతి దానికి కారణం డబ్బే కదండి. డబ్బు ఇప్పుడు మాకు ఇంచుమించుగా 460 కోట్లు 13 మాసాలుగా పెండింగ్ ఉండడం వల్ల మేము ఫర్దర్ డెవలప్మెంట్కి మేము ముందుకు వెళ్ళడానికి వర్కులు చేయడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మా వృత్తి మా డబ్బులు జీవీఎంసీలో మేము పెట్టుబడి పెట్టి వర్కులు చేయడమే మా వృత్తి అండి. అది ఎప్పుడైతే ఆగిపోద్దో మా వెనకాల ఉన్న వాళ్ళు కూడా మేమందరం ఇంకా రోడ్డును ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు రావాల్సిన నిధులు అన్నీ గవర్నమెంట్లో ఉండిపోవటం వల్ల ఆ నిధులు నిధి పోర్టల్ ద్వారా మాకు రాకపోవటం వల్ల ఈ ఆలస్యం జరుగుతుంది సార్. నిధి పోర్టల్లో చిన్న వెసులుబాటు ఇస్తే మా పేమెంట్లు మాకు వస్తే మాకు ఇబ్బంది ఉండదు సార్. అది మెయిన్ నిధి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతుంది. 240 కోట్లు నిధి పోర్టల్లోనే ఉండిపోయినాయండి. అవి వస్తే మాకు 6 నెలలు 8 నెలల్లో పేమెంట్ అవుతుంది. మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెవలప్మెంట్కి వాళ్ళకి మేము సహకరిస్తున్నాం. మా శక్తికి మించి మాకున్న డబ్బుకి పోగా మళ్ళీ మేము అప్పులు చేసి మేము పెట్టుబడులు పెట్టి మేము వర్కులు చేస్తున్నాం. ఇప్పుడు అలాంటిది 13 నెలలు బట్టి మాకు బిల్స్ ఇవ్వకపోతే మేము ఎలాగ ముందుకు వెళ్ళగలండి. మేము అది ఈ 13 నెలల తాలూకా దీంతో మేము వడ్డీలు కట్టడానికే ఇంకా లాభాలు పొందుతాము. మేము ఇంకా ముందుకు ఇంకేం వెళ్ళగలం, వీళ్ళకి ఇంకేం సహకరించగలం. చేసే పరిస్థితి లేదండి. మొత్తం ఉన్న సోర్సెస్ అన్నీ ఉపయోగించాం. ఇప్పుడు తెచ్చినాటికి వడ్డీలు కట్టడానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి నిన్న వెళ్ళి కమిషనర్ గారిని కలిస్తే ఆయన ఏమో జనవరిలో ఇస్తామని చెప్తున్నారు. 3 నెలల బిల్లు ఇప్పుడు ఏమి ఇవ్వలేమంటున్నారు. సరే, దాని మీద మేము అందరం డిస్కస్ చేసి ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పి వచ్చాము. కూటమి ప్రభుత్వం అభివృద్ధి అని చెబుతుంది, కానీ ఇక్కడికి వచ్చి నిధులు లేకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల డెవలప్మెంట్ అయితే వాళ్ళు ప్రతి దగ్గర చూపిస్తున్నారు, కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అందులో అత్యధికంగా జీవీఎంసీ కాంట్రాక్టులు 460 కోట్లు సుమారుగా సంవత్సరం తాలూకు బడ్జెట్ మేము పెండింగ్లో ఉన్నాము. ఇచ్చిన డబ్బులకి వడ్డీలు కట్టడానికే తమకు సరిపోతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 13 నెలల నుండి రావాల్సిన డబ్బులన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.